తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొస్తోంది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఏపీ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే చేసిన రిపోర్ట్ను ఇప్పుడు మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఈరోజు ఎపిసోడ్ని యలమంచిలి నియోజకవర్గం సర్వే రిపోర్ట్తో మొదలు పెడదాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన నుంచి విజయ్ కుమార్ పోటీ చేశారు. వైసీపీ నుంచి వెంకట రమణమూర్తిరాజు బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో 48,956 ఓట్ల మెజారిటీతో విజయ్ కుమార్ విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై ఈ నియోజకవర్గం జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు విజయ్ కుమార్ ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్పారు. అలాగే 100 పడకల ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు. ఇక నియోజకవర్గంలో సెజ్ నిర్వాసితుల భూ సమస్యలను పరిష్కరిస్తాను అని చెప్పారు. అలాగే పూడిమడకలో జట్టి నిర్మాణాన్ని పూర్తి చేస్తాము, మత్స్యకారులను ఆదుకుంటామని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాను అని ఎన్నికల సమయంలో విజయ్ కుమార్ హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు ఇవే. ఈ నియోజకవర్గంలో ప్రధాన రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ లేకపోవడం ఒక సమస్యగా భావిస్తున్నారు అక్కడ ప్రజలు. కనెక్టింగ్ రైళ్ల కోసం అనకాపల్లి వెళ్ళాలి లేదా తుని వెళ్లాల్సిన పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. అలాగే అచ్యుతాపురం సెజ్ నుంచి తీవ్రమైన కాలుష్యం వస్తూ ఉంది. దీంతో ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు, సముద్రంలోకి డంపింగ్ చేస్తుండటంతో మత్స్యకారుల జీవనోపాధిపై ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. ఇక పూడిమడక ఫిషింగ్ హార్బర్పై ఎటువంటి పురోగతి లేకపోవడం ఇంకో సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇవి నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. సీసీ రోడ్లను నిర్మిస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు అవసరం ఉంటుందో అక్కడల్లా సీసీ రోడ్లను నిర్మిస్తూ ఉన్నారు. అలాగే అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణలో పురోగతి కనిపిస్తూ ఉంది. మరోవైపు స్కూళ్లను, ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే చొరవ తీసుకుంటూ ఉన్నారు అని అంటున్నారు. అలాగే సిఎస్ఆర్ నిధులను ఎమ్మెల్యే చాలా సమర్థవంతంగా వాడుతూ ఉన్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు నీటిపారుదల కాలువలను క్లీన్ చేయిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే. ఇవన్నీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా ఇవే. అక్కడ గ్రావెల్ అక్రమ దందా యథేచ్ఛగా జరుగుతూ ఉంది. కానీ గ్రావెల్ అక్రమ దందాను అడ్డుకోవడంలో ఎమ్మెల్యే విఫలమవుతూ ఉన్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అనుచరులపై కమిషన్ల ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా పని కావాలి అంటే ఎమ్మెల్యే అనుచరులు కమిషన్లు అడుగుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే అన్న చుట్టూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే సోదరుడు ఎక్కువ కలగ చేసుకుంటున్నారు అంటే ఆయన విషయంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు ఉద్యోగ అవకాశాలను ఎమ్మెల్యే కల్పించలేకపోతున్నారంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక జనసేన, టీడీపీ కేడర్ను దూరం పెట్టడం, అలాగే వైసీపీ నుంచి చేరుతున్న వారికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 17.5%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే మొత్తంగా ఇంచుమించు 27% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 73% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 25% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిగిలిన 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని చెప్తున్న వాళ్ళ సంఖ్య 15%గా ఉంది. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 15% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం అంటూ ఉన్నారు. అంటే మొత్తంగా 27% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. మిగిలిన 73% మందిలో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 27.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 35% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 32.5%గా ఉంది. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 15% మంది అంటున్నారు. కావు అని 17.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 42.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 25% మంది జనం అంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుందని 10% మంది జనం చెప్తున్నారు. కాదు అని 12.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 35% మంది జనం అంటున్నారు. తెలియదు అని 42.5% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 20% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 47.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 15% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుందని చెప్తున్నారు 20% మంది. రాదు అని చెప్తున్నారు 22.5% మంది. రావచ్చు అంటున్నారు 15% మంది. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 42.5%గా ఉంది. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 35% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 30% మంది జనం అన్నారు. తెలియదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 35%గా ఉంది. ఇవి ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.